మోసం చేసిన ఫైనాన్స్ మీడియేటర్ గొల్లపల్లి చిన్నయ్యపై చట్టరీత్యా తగిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోణం వెంకట శివకుమార్ బుధవారం ఇచ్చిన ప్రెస్ మీట్ స్టేట్మెంట్పై గొల్లపల్లి చిన్నయ్య వివరణ ఇచ్చారు. నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్లో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నెల్లూరు జిల్లా రాపూర్ మండలం గరిమేనపేట గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న వెంకట శివకుమార్ తన ఆర్థిక అవసరాల నిమిత్తం రుణాల కోసం ప్రయత్నిస్తున్న సమయాన తనకు ఆవుల వెంకటేష్ అను ఒక ఫైనాన్స్ మీడియేటర్గా ద్వారా పరిచయం అయ్యాడని అన్నారు. ఈ క్రమంలో తాను తన ఆర్థిక అవసరాల నిమిత్తం తన వద్ద నుంచి దఫాదఫాలుగా సుమారు 4,92,000 రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. అనంతరం నెల్లూరు నగరంలోని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ ఆదిత్యనగర్ ప్రాంతంలో ఉన్న కెనరా బ్యాంకులో 20 లక్షల లోన్ మంజూరు చేయించుకోవడం జరిగిందన్నారు. లోన్ నగదును తీసుకునే క్రమంలో గొల్లపల్లి చిన్నయ్యకు రావాల్సిన అప్పు తాలూకా 5 లక్షల నగదును చిన్నయ్యకు సంబంధించిన ఒక డాక్టర్ అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పడం జరిగిందని, అయితే కోనం వెంకట శివకుమార్ తన సమ్మతితోనే 15 లక్షల నగదును ట్రాన్స్ఫర్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ విషయంపై తాను వెంకట శివకుమార్ను ప్రశ్నించగా, నీకు ఇవ్వాల్సిన 5 లక్షల నగదు పోను, మిగిలిన 10 లక్షలు నాకు. నా పేరు చిన్నయ్య, గొల్లపల్లి చిన్నయ్య. నేను అయ్యప్పగుడి దగ్గర చిన్న ఆఫీస్ ఒకటి పెట్టుకొని చిన్న ప్లాట్లు అయి కొనుక్కొని అమ్ముకుంటుంటాను. నాకు నవంబర్లో ఆవుల వెంకటేష్ అనే ఒక అతను పరిచయం అయ్యాడు. అతను చిన్న మొత్తంలో అమౌంట్ తీసుకెళ్ళి ₹2 వడ్డీ వేసి ఇస్తున్నాడు. ఇందులో అతని ద్వారా టీచర్ శివకుమార్ అనే వ్యక్తి నా దగ్గరకు వచ్చి ఒక 5 lakhs అమౌంట్ అడిగాడు. సార్ అవసరం నిమిత్తం అనేది నాడు నేడు లేదు అమౌంట్ తిన్నాను, కొంచెం ఇబ్బంది అని చెప్పేసి అవసరం నిమిత్తం నా దగ్గర ఒకసారి 2,80,000, ఇంకోసారి 4,72,000 తీసుకెళ్ళాడు. సార్ ఈ 4,72,000కి 1.5 month ఆయన సివిల్ అప్డేట్ ఏదో ఉన్నది చేసుకొని కెనరా బ్యాంక్ ఆదిత్య బ్యాంక్లో 20 లక్షలు లోన్ తీసుకున్నాను. సార్ నేను నా అకౌంట్ అయినా మా డాక్టర్ గారి అకౌంట్కి డబ్బులు ఇవ్వమని, నాకు కావాల్సిన 5 లక్షల అమౌంట్ ఏమంటే 15 లక్షల రూపాయలు నా అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేశారు. సార్ నా అకౌంట్ 15 లక్షలు ఎందుకు చేసావు అంటే, సార్ నేను SBIలో అప్పున్నాను, అక్కడ ఉంచుకోవాలి, హోల్డ్లో పెడతాను, నాకు కావు కనుక మీ దగ్గర ఉంచండి సార్, నేను ట్రైనింగ్కి వెళ్తున్నాను తిరుపతికి, వచ్చిన తర్వాత తీసుకుంటాను అన్నాడు. సార్ నేను అతనితోటి 10 లక్షలు అతనికి మనం ఇవ్వాలని చెప్పి అతనితోనే లెటర్ రాయించుకున్నాను. సార్ అంగీకార పత్రం ఒక లెటర్ ఉంది సార్, లెటర్ కూడా మీకు నేను సబ్మిట్ చేస్తాను సార్, మీకు ఇచ్చున్నాను. ఆ లెటర్ ప్రకారంగా జనవరి 4వ తేదీ వచ్చి 3 లక్షలు అడిగారు. సార్ నేను చెక్ రూపంలో అతనికి అందించాను. సార్ రిటర్న్గా నాకు మిగతా క్యాష్ ఇవ్వమన్నారు. సార్ నేను క్యాష్ ఇవ్వలేదు, ఏ అకౌంట్లో అయితే ఉన్నదో అదే అకౌంట్ ట్రాన్స్ఫర్ చేస్తానని చెప్పాను. సార్ ఆయన అంగీకరించకుండా 5th టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. సార్ కేసు పెట్టడం జరిగింది. సిఐ గారు పిలిచి విచారించి సివిల్ మ్యాటరు, పైగా క్లియర్గా ఆయన చెప్పి ఈ తప్పు నీదనండి, ఇది చిన్నది కాదు అని క్లియర్గా చెప్పాడు. అతను చెప్పడం ఏంటంటే నాకు ఏమీ తెలియదు సార్, వాళ్ళ బ్యాంకులతో మాట్లాడుకుని లోన్ పెట్టించుకున్నారు సార్ అని అన్నాడు. నేను సిఐ గారితో ఏం చెప్పానంటే, సార్ నా పాత్ర ఏమన్నా ఉండి బ్యాంకులో లోన్ తీసుకున్నట్టు నేనే ట్రాన్స్ఫర్ చేసుకున్నట్టుగా తెలిస్తే మీరు ఏమి పెట్టారో, మీరు ఏ సెక్షన్లు పెట్టినా కేసు బరాయిస్తాను, మిగతా డబ్బులు సెండ్ చేస్తాను సార్ అని చెప్పడం జరిగింది. ఆయన అధికారులు పిలిపించి విచారించారు. అధికారులు విచారిస్తే చిన్నయ్య మాకు తెలియదండి, టీచర్ శివకుమారే వచ్చారు, శివకుమార్కి మేము డబ్బులు సెండ్ చేశాము అని చెప్పడం జరిగింది. మిగతా 7 lakhs ట్రాన్స్ఫర్ చేయమన్నారు. సార్ మిగతా 7 lakhs ట్రాన్స్ఫర్ చేశాను. సార్ నేను అవసరమైతే నేను వాళ్ళకు ఉపయోగపడితే నన్ను పదే కొంతమంది వెనక ఉన్నటువంటి వాళ్ళ మాటలు విని నన్ను నానాకు ఇబ్బందులు గురి చేస్తున్నారు. సార్ అతను అనేక సార్లు కూడా అతను కొంతమంది వెనకేసుకొని వచ్చి నా ఆఫీస్ మీదకి దాడులు చేయడానికి కూడా తీసుకొచ్చిన దాఖలాలు ఉన్నాయి. సార్ వాంటెడ్గా నేనే అతని మీద ఒక కేసు పెడతామనుకుంటే, నేను టీచర్ అండి వద్దని ఒక మీడియా మిత్రుడే, వద్దులేండి ఆయన ఉద్యోగస్తుడు, ఆయన మీద కేసులు పెట్టడం దేనికంటే నేను సర్దుకుపోయాను. సార్ పదే కొంతమందిని వేసుకొని వచ్చి నా మీద ఫ్రెష్ మీట్ ఇచ్చి నాకు సంబంధం లేని డబ్బుల్ని నేను కట్టాలన్నట్టుగా చేయడం ఎంతవరకు న్యాయమో నాకైతే అర్థం కావట్లేదు. సార్ ఈ విధంగా ఎంక్వైరీ చేసి చట్టపరమైన చర్యలు తీసుకొని అది ఎవరి తప్పైనా శిక్షించవలసి నేను కోరుతున్నాను. సార్ ఇప్పుడు నీకేం కావాలి? నాకు అతనికి ఎంక్వైరీ చేసుకొని నా పాత్ర ఏమైనా ఉంటే నన్ను శిక్షించవచ్చు, అతని పాత్ర ఉంటే అతను శిక్షించుకోవచ్చు. నేనైతే ఆ బ్యాంకులోకి వెళ్ళలేదు, బ్యాంకులో అతను డబ్బులు ట్రాన్స్ఫర్ చేయలేదు, అతనే ట్రాన్స్ఫర్ చేశాడు, అతనే చేశాడు. అతను వేరే బ్యాంకులో అమౌంట్ ఉంది, చీటింగ్, అతను చేసిన చీటింగ్. సార్ వేరే బ్యాంకులో అమౌంట్ ఉంటే ఆ అమౌంట్ని కట్టి వీళ్ళకి ఇవ్వాలి. సార్ అతను నీతిమంతుడైతే ఆ అమౌంట్ 13 లక్షల రూపాయలు కట్టేసి రిమైనింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. సార్ ఆయన నాకు ఇవ్వాల్సిన డబ్బులు మొత్తం నాకు పంపించి నాకన్నా రిటర్న్ 10 lakhs తీసుకొని అతని అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి. సార్ అకౌంట్ డీటెయిల్స్ తమకు పెట్టున్నాను, నేను అకౌంట్ డీటెయిల్స్ కూడా మీకు పెట్టున్నాను. బ్యాంక్ ఏ అకౌంట్లో నుంచి వచ్చిందో అదే అకౌంట్ నుంచి ఆయన పంపించాను. సార్ ఇందులో నా పాత్ర అయితే ఏం లేదు, చట్టపరమైన చర్యలు అతని మీద తీసుకొని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ ఇవి సార్ అకౌంట్ డీటెయిల్స్.